మీకేంటండి ప్రాబ్లమ్ అసలు? నాకు బ్యాక్ పెయిన్ అండి. హ్మ్. 4 ఇయర్స్ నుంచి. హ్మ్. నేను బిజినెస్ మ్యాన్ అండి. ఓకే. నేను 4 సంవత్సరాలుగా బాగా నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాను. ఎన్నో ఫిజియోథెరపీలు చేయించుకున్నాను కానీ నాకు క్యూర్ అనిపించలేదు. హుహు. సో, అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీకు బ్యాక్ పెయిన్ అనేది? నాకు వ్యాపార రీత్యా ఎక్కువ సమయం కూర్చొని చేయాల్సొచ్చేది. హుహు. అలా ఎక్కువ సమయం రోజు మొత్తం మీద కూర్చోవడం వల్ల గత 4 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందండి. సో, అంటే మరి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ గురించి మీకెట్లా తెలిసింది? నేను సామాజిక మాధ్యమాల్లో చూసి హ్మ్. డాక్టర్ తేజ గారిని కన్సల్ట్ చేయడం కన్సల్ట్ జరిగిందా? చేయడం జరిగింది. సో, అంటే ముందు మీరు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడికే వచ్చారా? వేరే ప్లేసెస్ ఏమన్నా తిరిగేసి వచ్చారా మీరు? చాలా ప్లేసులు చూసాను, తిరిగానండి. నాకు అంతగా క్యూర్ అనిపియలేదు. హ్మ్. ఇలా సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో చూసి డాక్టర్ తేజ గారిని కన్సల్ట్ అవ్వడం సో, జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఎట్లా ఉందండి ట్రీట్మెంట్ గాని? మీకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్‌లో మీకు నయం అనిపించింది మీకు? ఇక్కడికొచ్చిన తర్వాత హ్మ్. నాకు ఒక 10 ఆర్ 15 డేస్‌లో క్యూర్ అనిపించింది. హ్మ్. అంతకుముందు ట్రీట్మెంట్ చేయకమునుపు నాకు హ్మ్. నా బెడ్‌రూమ్ నుంచి బాత్రూమ్ వరకు 10 ఫీట్స్ దూరం ఉండేది. ఆ 10 హ్మ్. ఫీట్స్ దూరం నడవటానికి కూడా జస్ట్ 15 మినిట్స్ టైం పట్టేదనమాట. ఓకే. అట్లాంటిది తర్వాత నాకు కాళ్ళు హ్మ్. నుంచున్నప్పుడు కాళ్ళు వణకడం గూడా జరుగుతుందనమాట. హుహు. అట్లాంటిది నా ఓన్ ఇప్పుడంతా యాక్టివిటీ మంచిగనే ఉందా మీకు? 99% క్యూర్ అయిపోయాను. సో, బ్యాక్ పెయిన్ అంతా తగ్గిందా మీకు ఇప్పుడు కంప్లీట్‌గా? కంప్లీట్‌లీ